హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దేశం మొత్తాన్ని సంతోషంలో ముంచిన ఇస్రో యొక్క 100వ స్పేస్ మిషన్ అయిన జిఎస్ఎల్వి F-15 గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. జిఎస్ఎల్వి F-15 స్పేస్ మిషన్ను శ్రీహరికోట స్పేస్ సెంటర్ నుండి జనవరి 29 ఉదయం 6:23 లాంచ్ చేయడం జరిగింది. జిఎస్ఎల్వి అంటే జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటే దీన్ని ముద్దుగా నాటీ బాయ్ అని కూడా పిలుస్తారు. జిఎస్ఎల్వి F-15 స్పేస్ మిషన్ని ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో ఉండి ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి జనవరి 29 ఉదయం 6:23 సెకండ్ లాంచ్ ప్యాడ్ నుండి లాంచ్ చేయడం జరిగింది. ఈ జిఎస్ఎల్వి F-15 స్పేస్ మిషన్ 2250 kgల బరువు ఉన్న NVS-02 అనే శాటిలైట్ను మోసుకెళ్ళింది. ప్రజెంట్ ఇస్రో చైర్మన్గా డాక్టర్ నారాయణన్ గారు వర్క్ చేస్తున్నారు. ఇది ఇతనికి ఫస్ట్ ప్రాజెక్ట్ అవ్వడం అండ్ ఈ ఇయర్లో ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్ అండ్ ఇది మన ఇస్రోకి 100వ ప్రాజెక్ట్ అవ్వడం ఇది ఒక విశేషం. అండ్ ఇది కూడా వెరీ బిగ్ సక్సెస్ అవ్వడం వల్ల అతను చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ఫస్ట్ మిషనే అండ్ ఇండియాకి 100 మిషన్ వెరీ సక్సెస్ఫుల్ కావడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నారు ఇండియా మొత్తం. జిఎస్ఎల్వి F-15 మిషన్ జనవరి 29 ఉదయం 6:23 నిప్పులు కక్కుతూ నింగిలోకి ఎగిసింది. ఇది 2250 kgల బరువు గల NVS-02 శాటిలైట్ను తీసుకెళ్లింది. ఇది NVS-02 అనేది NVS సిరీస్లో రెండవ శాటిలైట్. పోస్ట్ NVS శాటిలైట్ NVS సిరీస్లోని ఫస్ట్ శాటిలైట్ NVS-01 29 మే 2023 లాంచ్ అవ్వడం జరిగింది. ఈరోజు 6:23 స్టార్ట్ అయిన జిఎస్ఎల్వి F-15 రాకెట్ మొత్తం 19 నిమిషాల ప్రాజెక్ట్ టైంలో 5 స్టేజ్లను దాటుకొని తన గమ్యస్థానమైన జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి 2250 కిలోల బరువున్న NVS-02 శాటిలైట్ను విడిచిపెట్టి ఔరా అనిపించింది. అండ్ ఆ శాటిలైట్ను జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో విడిచిపెట్టడంతో ప్రాజెక్ట్ అకంప్లిష్ అయ్యింది. దేశ విదేశాలు మన దేశం వైపు చూసే విధంగా మన 100 మిషన్ సక్సెస్ఫుల్ అయ్యింది. అసలు మనం ఇన్ని వందల కోట్లు ఎక్స్పెండ్ చేసి ఇంత ఖర్చు పెట్టి మనం అసలు ఈ రాకెట్ ఎందుకు పంపిస్తున్నామంటే వాటి అప్లికేషన్స్ తెలుస్తుంది. ప్రిసైజ్ లొకేషన్ తెలుసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. ఒకప్పుడు లొకేషన్ షేర్ చేస్తే అది యాక్యురసీ తక్కువగా ఉండేది. అంటే 20 మీటర్స్ 40 మీటర్స్ రేంజ్లో చూపిస్తుంది, కానీ యాక్యురసీ కరెక్ట్గా చూపించేది కాదు. ఇప్పుడు ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ ఎగ్జాక్ట్ టైం కూడా చూపిస్తుంది. ఇది గూగుల్ మ్యాప్స్కి చాలా యూజ్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రిసైజ్ యాక్యురసీ కోసం అండ్ ప్రిసైజ్ లొకేషన్ తెలుసుకోవడం కోసం చాలా యూజ్ అవుతుంది. ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి చాలా ఎగ్జాక్ట్గా యూజ్ అవుతుంది. అండ్ మనం కూడా మన లొకేషన్ షేర్ చేసుకోవడం వల్ల ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుసుకోవాలి. మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మోర్ ఇటువంటి వాల్యుబుల్ కంటెంట్ కోసం లైక్ చేసి షేర్ చేయండి.